న్యూస్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 31న ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపనుంది. ఆగస్టు 1, 2 తేదీల్లో కొన్ని ముఖ్యమైన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేబినెట్ ఆమోదించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అదేవిధంగా అసెంబ్లీలో బడ్జెట్ను కూడా ఆమోదించనున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రేపు ఉదయం 12 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. అంతకంటే ముందుగా బడ్జెట్ ఆమోదం తెలుపనుంది కేబినెట్. ఈ మేరకు రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను శాసనసభలో బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. అదేవిధంగా శాసన మండలిలో బడ్జెట్ ను మంత్రి శ్రీధరరావు ప్రవేశపెడతారు. రేపు ఉదయం అయితే 9 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమిటీ హాల్లో అంటే అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం ఉండబోతుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం టాప్ ప్రయారిటీ తీసుకున్నటువంటి బడ్జెట్ లో ఇప్పటికే ఓటర్ అకౌంట్ బడ్జెట్ 4 నెలలకు తీసుకుంది. మిగతా సంబంధించిన దానికి కొనసాగింపుగా ఈ బడ్జెట్ ఉంటుంది. 6 గ్యారంటీ స్కీమ్స్, అభయహస్తం మేనిఫెస్టో, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం ఈ వీటితో పాటుగా విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ధర్మిలా డెఫినెట్ గా గతానికంటే భిన్నంగా బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. కేంద్రం నుంచి కూడా ఎటువంటి సహకారం లేకపోవడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సిఎస్టీ అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ ఆధారితంగానే ఈ బడ్జెట్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ప్రజలపై ఎటువంటి భారం పడకుండా ఉండే విధంగా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేనప్పటికీ స్టేట్ ఓన్ ట్యాక్స్ ఆధారంగా ప్రజలపై పన్ను భారం పడకుండా ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. మరోవైపు బడ్జెట్ సమావేశాలు కూడా ఆగస్టు 2వ తారీఖు వరకు కూడా కొనసాగనున్నాయి. ప్రధానంగా ఈ నెల 31వ తారీఖు రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ఆగస్టు 1వ తారీఖు 2వ తారీఖులో కొన్ని ముఖ్యమైన బిల్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు అసెంబ్లీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రధానంగా స్కిల్ యూనివర్సిటీ, విద్యా కమిషన్ బిల్లు, అదేవిధంగా వ్యవసాయ కమిషన్ బిల్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిల్స్ కూడా ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్న ధర్మిలా ఆగస్టు 2 వరకు కూడా ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు అంటే శాసనసభ, శాసన మండలి కూడా జరగబోతుంది. తొలుత ఆగస్టు అంటే ఈ నెల 31వ తారీఖుతో ముగుస్తాయని అనుకున్నప్పటికీ ప్రతిపక్షాలు మరో 2 రోజుల పాటు పొడిగించాలి. బడ్జెట్ పైన పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. మరోవైపు విద్యా కమిషన్, అదేవిధంగా వ్యవసాయ కమిషన్ తో పాటుగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్స్ ఉన్న నేపథ్యంలో మరికొంత సమయం పొడిగించాలని రిక్వెస్ట్ చేస్తున్న ధర్మిలా ఆగస్టు 2వ తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. థ్యాంక్ యూ సాదిక్.